సో ఏంది చేతిలో మామిడి పండు పట్టుకొని ఇవాళ వీడియో చేస్తున్నాడు అనుకుంటున్నారా? మీకోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సో ఏంది చేతిలో మామిడి పండు పట్టుకొని ఇవాళ వీడియో చేస్తున్నాడు అనుకుంటున్నారా? మీకోసమే ఈ వీడియో చేస్తూ ఉన్నాను. రైట్, నా చేతిలో కనిపిస్తున్నది కదా, ఇది బంగినపల్లి మామిడి పండు. సో సాధారణంగా మనకి ఎండాకాలం స్టార్ట్ అవ్వగానే ఎక్కడ చూసినా రోడ్ల మీద, ముఖ్యంగా హైదరాబాద్లో అయితే ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీకి ఒక 3 నుంచి 4 పండ్లు ఉంటాయి. మార్కెట్లో చూసినా ఇవే పండ్లు కనిపిస్తాయి. ముఖ్యంగా పండ్లలోకి వెళ్ళా రాజు అనేటువంటి పండు ఏదైనా ఉందంటే అది మామిడి పండు మాత్రమే. అంటే ఈ వీడియో చూపించి లేదా ఈ మామిడి పండు చూపించి మళ్ళీ తినమని కాదు. సో నేను చేసేటువంటి ఈ వీడియో మీరు ఖచ్చితంగా చూడండి. దీంట్లో భయంకరమైనటువంటి విషయాలు కూడా వెలుగులోకి రాబోతూ ఉన్నాయి. ఎందుకు మనం వీడియో చేస్తూ ఉన్నాము, సో ఏంటి మామిడి పండుతో మనం ఏం నేర్చుకోవచ్చు, ఏం చూడొచ్చు దీని నుంచి అనేది నేను మీకు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నేను ఇందాక మామూలుగా రోడ్డు నుంచి వెళ్తా ఉన్నాము, న్యూస్ కవరేజ్ కోసం కానీ వెళ్తా ఉన్నాము. సో పక్కన మామిడి పండ్లు వరుసగా ఒక 4-5 పండ్లు ఉన్నాయి అక్కడ. సో ప్రజలు వస్తున్నారు, కొంటున్నారు, వెళ్తున్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి అక్కడ ఆగి కొందామని చెప్పేసి చూడంగానే ఈ పండు నేను కొన్నా. ఒకసారి దీన్ని చూడంగానే నాకు భయంకరమైనటువంటి సంఘటన గుర్తొచ్చింది. నేను మీకు పక్కన ఇంకొక ఫోటో కూడా ప్లే చేస్తా చూడండి. ఒక ఫోటో కనిపిస్తుంటుంది. హైదరాబాద్ సిపి సజ్జనార్ సార్ ఇటీవల ఒక పోస్ట్ రిలీజ్ చేసిండు. సో ఏంది అని అంటే, పండ్లలో పండు రాజుగా ఉన్నటువంటి మామిడి పండుకు సంబంధించి ఎండాకాలం రాగానే మామిడి పండు అనేది కచ్చగా ఉన్నటువంటి కాయగా ఉన్నటువంటి మామిడి పండును తీసుకొచ్చి వాళ్ళు అనేక రకాలైనటువంటి మందులు పెట్టి పండిస్తూ ఉన్నారు. సో కాబట్టి వాటిని తినే ముందు, వాటిని కొనే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీటిని పిల్లలకు పెట్టే ముందు మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సజ్జనార్ సార్ ఇటీవలనే కొద్ది రోజుల క్రిందనే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసిండు. ఇప్పుడు ఆ ఫోటో కూడా మీకు కనిపిస్తూ ఉన్నది. సో అది నా మైండ్లో, అంటే కొద్ది రోజుల క్రితమే నేను చూసినా, అది నా మైండ్లో ఉన్నది. ఎందుకో అక్కడి నుంచి వెళ్తా ఉంటే సరే నిజంగా అట్లా ఉన్నదా లేదని చెప్పేసి చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ మామిడి పండ్ల మీద, అంటే వాళ్ళే చెప్తున్నారు మనకి, ఆ వీడియో నేను అక్కడే తీసేటాను కానీ వాళ్ళు పాపం భయపడతా ఉన్నారు. అంటే మా వ్యాపారం దెబ్బతింటదేమో, మా ముందు వీడియో తీయకండి అని చెప్పేసి మాట్లాడుతారు. కానీ అక్కడ మనం ఆ విజువల్స్లో చూస్తే ఒకసారి ఈ మామిడి పండు చూడండి. ఇదంతా కూడా మనకు చూడండి ఒకసారి కాయగా ఉన్నటువంటి మామిడి పండు. ఇది చూడండి, కాయగా ఉన్నటువంటి మామిడి పండును తీసుకొచ్చి ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టి దాని మీద కార్బైడ్ అనేటువంటి కెమికల్ని, ఆ పౌడర్ని వాటర్ రూపంలో కానీ లేదా పౌడర్ రూపంలో కానీ చల్లడమో, లేదా ప్యాకెట్లు తీసుకొచ్చి పండ్ల మధ్యలో పెట్టడం ద్వారా ఇవి కొద్ది రోజులలోనే పండుతాయి. అవి తీసుకొచ్చి మార్కెట్కి విడుదల చేస్తూ ఉన్నారు. మీరు గతంలో చూడండి, ఒక 15-20 సంవత్సరాల క్రిందట ఎట్లా ఉండేది అంటే, ముఖ్యంగా నా చిన్నప్పుడు కూడా మా తాతయ్య వాళ్ళ బావి దగ్గర ఒక మామిడి చెట్టు ఉండేది, పెద్దది, చాలా పెద్ద మామిడి చెట్టు ఉంటుండే. ఆ మామిడి చెట్టు ఎట్లా ఉంటుండే అంటే దాని మీద ఎవ్వరు కూడా చెట్టు మించి కాయలు తెంపకపోతుండే. పండి వాటంతట అవే కింద పడుతూ ఉంటుండే, కింద గడ్డి అదంతా వాటర్ ఉంటుండే. మామిడి పండ్లు పండి ఆ బరువు ఇట్లా ఉండలేక కింద పడుతుండే. అంత స్వచ్ఛమైన మామిడి పండ్లు తిన్నాం కదా మనం ఒక 15-20 సంవత్సరాల కిందట. కానీ ఇప్పుడు మనం తింటున్నటువంటి మామిడి పండ్లు ఎంత ఘోరంగా, ఎంత భయంకరంగా ఉన్నాయో చూడండి. ఒక్క నిమిషం అట్లే నన్ను చూస్తూనే ఉండండి. ఒక్క నిమిషం అట్లే ఉండండి. నేను ఒకసారి మీకు దీన్ని చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడండి. అంటే ఇది ఇంకా మనకు బ్లేడ్ కానీ చాక్ కానీ ఉంటే ఇంకా స్పష్టంగా మనకు కనిపిస్తుంది పౌడర్ అనేది. ఇట్లా రబ్ చేసినప్పుడు అది చూడండి, ఇక్కడ ఎట్లా వస్తుందో చూడండి, వైటిష్గా వస్తుంది చూడండి మొత్తం. ఇగో ఇక్కడ కొంత సొన ఉంది కాదంటలేదు, సొన తర్వాత కూడా ఇదంతా మనకు పౌడర్ కనిపిస్తున్నది చూడండి. ఇగో ఇది చూడండి. ఇంకా చాకు ఉంటే ఇంకా బాగా వస్తుండే. ఇది కీ చైన్ కాబట్టి వస్తలేదు తొందరగా చూడండి. అయినా సరే మీకు కనిపిస్తున్నది ఇక్కడ. ఇగో ఇదంతా కూడా ఇక్కడ. ఇంకొకటి చూడండి, ఇదంతా సగం పచ్చిగా ఉన్నది, సగం పండుగా ఉన్నది. ఇది చూడండి ఇక్కడ చూడండి. ఇదంతా పౌడర్ ఏమన్నా, నాకైతే క్లారిటీ కనిపిస్తుంది. మీకు కనిపిస్తుందో లేదో కానీ నాకు క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ పౌడరు. సో ఇట్లాంటి భయంకరమైనటువంటి పండ్లను తీసుకొచ్చి ఇవాళ ప్రజల మీద వదులుతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు తెలుసా, ఇట్లాంటి పండ్లను తినడం వల్ల ఏం జరుగుతుందో? తలనొప్పి, తిమ్మిర్లు, క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం లేకపోలేదు.
ముఖ్యంగా ఈ పండ్లు చిన్నపిల్లలకు పెట్టడం వల్ల, చిన్నపిల్లలు తినడం వల్ల వాళ్ళు కూడా అనారోగ్యాన్ని బారిన పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మోషన్స్ అయ్యేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఎంత భయంకరం కదా మనకి. అంటే ప్రతి సంవత్సరం ఇట్లానే జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? దీనివల్ల ముఖ్యంగా దళారులు లాభపడతా ఉన్నారు. దళారులే లాభపడతా ఉన్నారు. దీనివల్ల ఊర్లో ఒక 4-5 చెట్లు పట్టుకోవడము, దాని నుంచి పండ్లు కొయ్యడము, తీసుకొచ్చి ఒక రూమ్లో పెట్టడము, దాని తర్వాత దాన్ని వితిన్ డేస్లోనే 2-3 డేస్ 1 వీక్ లోపలనే వాటిని మొత్తం పండుగ ఇట్లా పండించడము, మార్కెట్లోకి వదిలిపెట్టడం. ఇది సహజంగా పండిన మామిడి పండులాగా ఉందా? దీని కలర్, సహజంగా పండిన మామిడి పండు ఇంత కలర్ ఉండదు. మళ్ళీ మీరు గమనించండి, దాని కలర్ వేరే ఉంటుంది. అది చూడంగానే మనం గుర్తుపడతాం. సో ఇంత కలర్ వచ్చింది అతి కొద్ది రోజులు అంటే ఎట్లా సాధ్యమైంది? ఇది ఆ కెమికల్ పౌడర్ అంతా దీని మీద పడి దీని లోపలికి వెళ్ళి ఆ రసంలోకి ఇంకిపోయి ఇట్లాంటి పండ్లను మనం తినడం వల్ల ఎట్లాంటి రోగాలు మనకు వస్తాయి? సాధారణంగా మన ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లలు కానీ, ముఖ్యంగా పెద్దవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి ఎండాకాలం రాగానే తినాలనిపించే పండు ఏదైనా ఉంది అని అంటే మామిడి పండు మాత్రమే. మిగతా కొంతమంది ఎవరు పుచ్చకాయ అని ఇట్లా రకరకాలు తీసుకుంటారు, కానీ మామిడి పండు తినకుండా ఆ సీజన్ని మాత్రం ఎలదీయలేరు. కానీ ఇట్లాంటి సీజన్లో ఇలాంటి పండ్లు మనం తింటున్నామంటే ఒకసారి ఆలోచించండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. 1-4 సార్లు ఆచితూచి పండ్లను కొనే ముందు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాసన కూడా చెట్టు మీద పండినటువంటి పండ్లు హైదరాబాద్ వరకు వచ్చే పరిస్థితి లేదు. ముఖ్యంగా చెట్టు మీద పండనిచ్చే పరిస్థితి లేదు. మరి ఇట్లాంటి క్రమంలో ఇట్లాంటి పండ్లు తినడం వల్ల మన ఆరోగ్యం ఏమైతే ఉన్నది, మన పిల్లల ఆరోగ్యం ఏమైతే ఉన్నది, ముఖ్యంగా ఆ కెమికల్ మన కడుపులోకి పోయి ఎంత ఘోరం కదా. ఇప్పుడు దీన్ని కట్ చేసి కూడా మీకు చూపించవచ్చు. నా దగ్గర చాక్ లేదు, నేను సడన్గా వెళ్తా ఉంటే నాకు కనిపించింది. ఇప్పుడు అది దీన్ని కట్ చేస్తే కూడా సగం పండుగ ఉంటుంది, సగం కచ్చగా అంటే కాయగా ఉంటుంది. ఎటు అర్థం కానటువంటి పరిస్థితి. స్వచ్ఛంగా సహజంగా పండినటువంటి మామిడి పండు అద్భుతంగా ఉంటుంది. ఇది ఒక్కటనే కాదు, బంగినపల్లి అనే కాదు, ఇప్పుడు మనకి కోత మామిడి కానీ, బంగినపల్లి కానీ, దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఇంకా రసాలని కానీ, ముఖ్యంగా రసాలను కూడా ఇట్లనే పండిస్తూ ఉంటారు. ఎంత ఘోరం కదా, ఎంత ఇది కదా. సో ఒక పక్క అక్కడ రైతు నష్టపోతున్నాడు. ఎట్లా? వాళ్ళ దగ్గర నుంచి అగ్వా కొంటా ఉన్నారు. ఆ పండగ ముందే కాయగా ఉన్నప్పుడే అగ్వా కొనుక్కొచ్చి వాటిని మధ్యలో ఉన్నటువంటి దళారుల వ్యవస్థ అంతా కూడా దీన్ని పండించి దాన్ని మళ్ళీ మార్కెట్లోకి విడుదల చేసి వాటికి డబల్ రేట్ ఇక్కడ పెట్టి ప్రజల ప్రాణాల మీద చెలగాట మారుతూ ఉన్నారు. సో ఇట్లాంటి వాటి మీద మీకు ఎక్కడైనా సమాచారం ఉన్నా కూడా, గోదాములలో మందు పెట్టి పండిస్తున్నారని చెప్పేసి సమాచారం మీకున్నా కూడా పోలీస్ వాళ్ళకి తెలియజేయండి. మరి దీన్ని మనం ఎట్లా తినొచ్చు? మరి మందు పండకుండా వచ్చేటువంటి కాయ లేదు ఇప్పుడు మామిడికాయ. మరి మనం ఎట్లా తినాలి అనేటువంటిది మీకు డౌట్ రావచ్చు. కానీ మరి ఏం చేస్తాం మనం ఇప్పుడు? ఎంత తక్కువగా తింటే అంత మంచిది, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. దీన్ని తినకపోవడం వల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు. ఇదే స్వచ్ఛమైన పండు కాదు, సహజంగా పండిన పండు కూడా అంతకంటే కాదు. ఈ సీజన్కి దీన్ని తినకపోవడం వల్ల మనకు ఒరిగింది కూడా ఏం లేదు. మీరు ఎటన్నా సిటీ బయటికి వెళ్ళినప్పుడు, లేదా మీకు తెలిసిన వాళ్ళు మీ ఊర్లో ఉన్నప్పుడు ఒక 4 కాయలు తీసుకొచ్చుకొని, మనకు సహజంగా ఎట్లా పండుతుంది చెప్పనా? ఒక 4 ఇట్లాంటి కాయలే, కచ్చగా కాయగా ఉన్నట్టు కాయలు ఒక 4 తీసుకొచ్చుకొని మనం కుండలో గడ్డిలో పెట్టితే కూడా పండేటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే బియ్యంలో పెట్టి కొంతమంది పండబెడతారు. లేదంటే క్లోజ్డ్ ప్లేస్లో మొత్తం ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఈ కాయలన్నీ కూడా వేసి దాంట్లో గాలి వెళ్లకుండా ఇట్లా కప్పి పెడితే కనుక అవి కూడా పండేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇవి అయితేనేమి, మన సీతాఫలం కాయలు అయితేనేమి, మనం గతంలో చూడలేదా ఎట్లా పడినాయి అవన్నీ కూడా. సో అట్లాంటి పద్ధతులు అవలంబించండి. మీరు కాయలు కూడా మీకు మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకొని మీరు పండబెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. కానీ బయట దొరికే పండ్లు, బయట దొరికే ఈ రసాలు, ముఖ్యంగా మామిడికాయ రసము, ఇప్పుడు ఇది నేను కొన్నది కేజీ 120 రూపాయలు. వాడు ఏం చేస్తున్నాడు, దాని పక్కనే జ్యూస్ సెంటర్ కూడా ఉన్నది. ఒక పెద్ద గ్లాసు మామిడి జ్యూస్ 20 రూపాయలకే ఇస్తూ ఉన్నాడు. మనకి ఎట్లా సాధ్యమవుతున్నది? ఖరాబ్ అయిన పండ్లు, మురిగిపోయిన పండ్లు వాడు మనకి కట్ చేసేటప్పుడు దాంట్లో చూపించాడు, అంతా నీట్గా కట్ చేసి ఆ ముక్కలను అక్కడ పెట్టుకొని మనకి ఇచ్చేస్తాడు. కాబట్టి ముఖ్యంగా ప్రజలారా మీరు జాగ్రత్తగా ఉండండి. మామిడికాయలు కానీ, ముఖ్యంగా ఏదైనా బయట వస్తువు కొనేటప్పుడు కానీ, తినేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మీ అందరిని కూడా నేను కోరుతా ఉన్నాను. మరిన్ని ఇట్లాంటి అప్డేట్స్తో మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.